డాక్టర్ గారు, ఆడపిల్లకి మగపిల్లవానికి చిన్నప్పుడే స్తనాల పరిమాణం ఒకటే విధంగా ఉంటాయి కదా. టీనేజ్ రాగానే ఆడపిల్లల్లో స్తనాల పరిమాణం ఎలా పెరుగుతాయి? స్తనాలని నలిపితే మగవానిలో లేని కామోత్తేజం ఆడదానిలో ఎందుకని? స్త్రీలో నిండైన వక్షోజాలు ఉండాలంటే ఏం చెయ్యాలి? అవును, ఆడపిల్లవానికి మగపిల్లవానికి 10 ఏళ్ళ చివరకు స్తనాలు ఒకటే సైజులో ఉంటాయి. ఏం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే అంతలో ఇద్దరిలోనూ హార్మోన్. ఆడవాళ్ళల్లో స్తనాలు పెరగడానికి ప్రధానమైన కారణం ఈస్ట్రోజన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ వచ్చేకల్లా స్తనాల్లో ముందు ఫ్యాట్ చేరుతుంది. తర్వాత ఆ స్తనాల్లో లాక్టిఫెరస్ చేసే పాలను ఉత్పత్తి చేసేటువంటి ఆ గ్రంథులు ట్యూబులు, ఇక్కడ ట్యూబులార్ గ్లాండ్స్ అంటాం. లాక్టిఫెరస్ ట్యూబులార్ గ్లాండ్స్. మామూలు గ్లాండ్ అంటే ఏదో చిన్న ఒకటే ఒక కాయలాగా ఉన్నది కాదు. ఇక్కడ గ్లాండ్స్ ఎలా అంటే ట్యూబ్లాగా ఇలా పొడుగ్గా ఉంటాయి. అంచేత ఈ ట్యూబులార్ గ్లాండ్స్ పెరుగుతాయి. దేనివల్ల? ఈస్ట్రోజన్ వల్ల పెరుగుతాయి. పెరిగిపోయి అంటే కొవ్వు చేరుతుంది. ఈ గ్లాండ్స్ కూడా పరిమాణం పెరుగుతుంటాయి. అలాగే దేనివల్ల పెరిగింది? ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రేరణ వల్ల ఆడవాళ్ళ సరళి. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ఎవరిలో ఉంటుంది? ఆడపిల్లలో ఉంటుంది. మగపిల్లలో టెస్టోస్టెరాన్ బట్టి వాళ్ళ ఈస్ట్రోజన్ ఉండదు కనుక వాళ్ళల్లో స్తనాలు పెరగవు. ఎవరికో కొంతమందికే గైనకోమేస్టియా అంటాం. వాళ్ళకి కేవలం కొవ్వు వరకే పేరుకుంటుంది. కొవ్వు వరకే కానీ దాని వాళ్ళలో పాల గ్రంథులు ఉండవు. అంచేది ఆడపిల్లలు మగవాళ్ళు ఎదగకుండా ఆగిపోయినవి ఆడపిల్లలు ఏదైనా కారణం అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కారణం అవుతుందన్నమాట. మరి మా మగపిల్లానికి ఆ స్తనాలు పెరిగితే పెద్ద ఏమి ఉండదు. అదే ఆడపిల్లకి స్తనాలు పెరిగిన తర్వాత అంటే 10, 13, 14, 15 సంవత్సరాల తర్వాత చేతో ఆ నిప్పిల్ని ఆ చనుమల్ని అంటే చాలు చెప్పలేంత థ్రిల్ అనిపిస్తుంది. నోట్లో చీకితే చెప్పలేంత థ్రిల్ అనిపిస్తుంది. అది మగపిల్లాడికి అంటే అంత ఉండదు, ఆడదానికి ఉంటుంది. అంటే కామగ్రహకు సంబంధించినటువంటి ఆ నాడులు అత్యధికంగా ఆడవాళ్ళల్లోనే ఉంటాయి. దేంట్లో? ఆ చనుమొనల్లో ఉంటాయి. స్తనాల్లో తక్కువే ఉంటాయి, స్తనాల చర్మంలో తక్కువ ఉంటాయి. కానీ ఆ ఆడపిల్ల యొక్క చనుమొనల్లో, స్త్రీ యొక్క చనుమొనల్లో కామనాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. మగవాడి స్తనాల కామనాళ్ళు ఉండవు. కామనాళ్ళు ఉన్న సంఖ్య బట్టి ఆ ప్రేరణ ఉంటుంది. మగవాడు కూడా కొంతమంది కొద్దిగా కామనాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా లేడీస్ నలిపినా కొద్ది నోళ్ళు చీకినా సరే మగవాడికి కూడా కొంత కామప్రేరణ కలుగుతుంది మగవాడికి కూడా. కానీ చాలా తక్కువ. అలాంటి మగవాడు చాలా తక్కువ ఉంటారు. ఎక్కువ నోట్లో చప్పెట్టుకుని నోట్లో పెద్దలతో ఆడది మగవాడిని చప్పించుకొని పెద్ద ఏముండదు. ఒక మగాడిని ఒక ఆడది చప్పరించే నువ్వు నోట్లో స్థానం చప్పరించే ఉండదు. అదే ఒక ఆడదాన్ని ఒక మగవాడు చప్పరిస్తే ఆడది విజృంభించి కానంటే కామనాళ్ళు ఉండబట్టమాట. అంచేత ఆడవాళ్ళల్లో ఈ కామనాళ్ళు రావడానికి కారణం దాని ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ఈస్ట్రోజన్ హార్మోన్. మగవాడు ఈస్ట్రోజన్ లే కదా, కేవలం టెస్టోస్టెరాన్ ఉంటుంది. అలాగే నిండైన వక్షోజాలు ఆడవాళ్ళు కొంతమంది ఉండవు, కొంతమంది కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఫ్లాట్ టెస్టోస్టెరాన్ ఉంటున్నాడు. ఆ నిండైన వక్షోజాలు రావాలంటే చాలా వరకు వక్షోజాలు నిండుగా చక్కగా ఉండాలి, ముచ్చటగా ఉండాలి, ఒక షేప్లో ఉండాలంటే అదంతా జెనెటిక్స్ మీద, జీన్స్ మీద ఆధారపడి ఉంది. కొంతమందికి జీన్స్ ఆ వక్షోజం మీద అంత సఫిషియెంట్గా ఉండవు, తగినంత ఉండకపోతే ఆ వక్షోజాలు ఎదగవు. కానీ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తే ఈ హార్మోన్స్ చక్కగా పెరిగి, ఈస్ట్రోజన్ చక్కగా పెరిగి దాంతో వృక్షోజాలు చక్కగా ఎదగడానికి అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించిన మెకానిజం చక్కగా ఉండి ఇది అవుతుంది. అంచేత ఎక్సర్సైజ్, జిమ్, ఈ రోజుల్లో జిమ్ బాగా వచ్చింది. జిమ్తో కొద్దిగా బాడీ ఎక్సర్సైజ్ చేసేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే ఆ జిమ్ వల్ల కూడా రావడం. జిమ్ లేదా రన్నింగ్, స్విమ్మింగ్, ఛాతీ బాగా కలుగుతుంది. రన్నింగ్లో కూడా బాగా చేస్తూ వస్తుంది. ఉట్టి నడక వల్ల రాదు, కానీ రన్నింగ్ కానీ జిమ్ కానీ చేస్తూ, సైక్లింగ్ వల్ల అది రాదు. లేదా జిమ్ చేస్తూ వస్తుంది, స్విమ్మింగ్ చేస్తూ వస్తుంది. ఆ రకంగా స్విమ్మింగ్ బాగా అవుతే ఎక్సర్సైజ్ బాగా అవుతుంది.
అప్పుడు ఆ హార్మోన్స్ ఉత్పత్తి అయితే అవి రావడానికి అవకాశం. అంచేత అన్నిటికీ ముఖ్యంగా అయ్యొచ్చు. ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నారు కదా, మరి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంజెక్షన్ చేసేస్తే వచ్చేస్తున్నా అంటే రాదు. అలా అంత తేలిక ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న లోపం ఉన్నట్లయితే వస్తుంది. అంచేత ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడం ప్రత్యేకంగా ఏం లేదు. న్యాచురల్గానే ఉంటేనే అది ఫలితం. మన బయట నుంచి ఇవ్వడం వల్ల ఏముండదు. అంచేత ఆరంగా నిండైన వక్షోజాలు ఉండాలంటే మెయిన్గా ప్యూబర్టీలో అంటే కౌమార దశలో బాగా ఎక్సర్సైజ్ చేస్తే, ఆటలాడితే, స్విమ్మింగ్ చేస్తే లేదా రన్నింగ్ చేస్తే అప్పుడు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.